ఈ వీడియోలో మనం లిస్ట్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమేమి పెర్ఫామ్ చేయొచ్చు, ఎలా పెర్ఫామ్ చేయొచ్చు అనేది చూద్దాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ లిస్ట్ టాపిక్ ఏంటంటే, వీటిలో ఫస్ట్ మనం ప్లస్ అనే ఆపరేటర్ గురించి చూద్దాం. ఈ ప్లస్ అనే ఆపరేటర్ దేని పనికి వస్తుందంటే కాంకాటినేషన్కి పనికి వస్తుంది. కాంకాటినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ అనమాట. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, L1 అనే ఒక లిస్ట్ ఉంది అనుకుందాం. ఆ లిస్ట్లో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకో లిస్ట్ ఉంది L2, అందులో 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ రెండు లిస్ట్ని యాడ్ చేసి ఒక లిస్ట్లా తయారు చేయాలి. ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6 అనేలాగా ఒక లిస్ట్ కావాలి. L3 అనే ఒక లిస్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. దాన్ని మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ వాడుకొని చేయొచ్చా అంటే L1 ప్లస్ L2 ఇలా చేసినప్పుడు నాకేమవుతుందంటే L1లో ఉన్న డేటా ప్లస్ L2లో ఉన్న డేటా మొత్తం కలిపి ఒక లిస్ట్ లాగా వస్తుంది అనమాట. కావాలంటే ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ L3. సో నేనైతే రన్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేద్దాం. మ్యాథమెటికల్ ప్లస్ అనే మ్యాథమెటికల్ ఆపరేటర్ కంకాట్ చేయడానికి పనికి వస్తుందా? ఇలా మన లిస్ట్ 1లో ఉన్న డేటా లిస్ట్ 2లో ఉన్న డేటా కంకాట్ చేసేసింది. ఏంటిది? ప్లస్ అనే ఆపరేటర్. మరి దీన్నే మనం ఇంకో రకంగా అంటే ఫంక్షన్ యూజ్ చేసుకొని చేయొచ్చా ఈ కంకాటినేషన్ అంటే? యూ కెన్ డూ ఇట్ బై యూజింగ్ ఎక్స్టెండ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఈ ఎక్స్టెండ్స్ అనే దానికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లిస్ట్ 1 యొక్క నేమ్ రాసుకుంటాము. అండ్ దాన్ని దేనితోటైతే కంకాట్ చేసుకుందాం అనుకున్నామో ఆ లిస్ట్ నేమ్ రాసుకోవాలి. అది సెకండ్ లిస్ట్ అనుకుందాం. లిస్ట్ 2 నేమ్. లిస్ట్ 1 అనేది లిస్ట్ 2 తోటి కంకాట్ అయ్యి నాకు రిజల్ట్ అనేది లిస్ట్ 3లో స్టోర్ అవ్వాలనుకుంటున్నాను. సో దీనికి మనం ఎట్లా రాయాలంటే L1 డాట్ ఎక్స్టెండ్స్ ఆఫ్ L2 అని రాస్తే చాలు. జస్ట్ దట్స్ ఇట్. ఇప్పుడైతే నేను రన్ చేసి చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఆ రిజల్ట్ని. ఇక్కడ చూసుకుంటే లిస్ట్ అట్రిబ్యూట్ డస్ నాట్ హ్యావ్ ఎక్స్టెండ్స్. అదే ఎక్స్టెండ్ అనేది వాడుకోవాలి. ఇంకొకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే నన్ను వచ్చేసింది. ఓకే, మనం ఏం చేస్తున్నాము అంటే జస్ట్ లిస్ట్ 1 అనే దాన్ని ఎక్స్టెండ్ చేసేస్తున్నాం. దేనితోటి? లిస్ట్ 2 తోటి. సో లిస్ట్ 1లో నాకు ఇంతకుముందు డేటా ఏంటంటే ఇది. దీన్ని నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. దేనితోటి? ఈ లిస్ట్ 2లో ఉన్న డేటా తోటి. అప్పుడు నాకేంటంటే లిస్ట్ 1లోనే నాకు ఏమవుతుంది, 4, 5, 6 అనే డేటా కూడా ప్రింట్ వచ్చేస్తుంది. సో కావాలంటే లిస్ట్ 1 రన్ చేసి చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే లిస్ట్ 1 ప్రింట్ చేసా. నాకు స్టార్టింగ్లో ఏముండే 1, 2, 3 మాత్రమే ఉండే. కాకపోతే ఇప్పుడు నేను లిస్ట్ 2 తోటి ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ వాడాక నాకు లిస్ట్ 1 అనేది ఏమైంది, ఎక్స్టెండ్ అయిపోయి లిస్ట్ 2లో ఉన్న డేటా కూడా వచ్చేసింది. ఇలా మనం ఎక్స్టెండ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని కూడా మన లిస్ట్ని ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు. ప్లస్ అనేది ఎట్లాగో ఎక్స్టెండ్స్ అనేది ఇట్లా వాడుకొని మనం కావాలంటే ఎక్స్టెండ్ చేసుకొని లిస్ట్ 3లో కావాలంటే L1 అని పెట్టేసుకుంటే మనకి ఈ ఎక్స్టెండ్ అయిపోయిన డేటా వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ప్రింట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన ఎక్స్టెండెడ్ డేటా ఆ రెండు కంకాటినేట్ అయితే ఏ డేటా అయితే వస్తుందో అది ప్రింట్ అయిపోతుంది. ఇలా మనం ప్లస్ తోటి కంకాటినేట్ చేయొచ్చు, ఎక్స్టెండ్ తోటి ఎక్స్టెండ్ చేసేయచ్చు. మరి ఒక వాల్యూని నాకాడ 1, 2, 3 అనే వాల్యూ ఉంది లిస్ట్ 1లో. ఆ వాల్యూని నేను 3 టైమ్స్ స్టోర్ చేసుకోవాలి. 1, 2, 3 ఇది ఒకసారి ఉంది. దీన్ని మళ్ళా కాపీ చేసి ఇక్కడ కామా పెట్టి ఇక్కడ ఇంకోసారి ఇట్లా 3 టైమ్స్ మాన్యువల్గా రాయటం కాకుండా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి చేయొచ్చా అంటే ఎస్, యూ కెన్ డూ ఇట్ బై యూజింగ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని రిపీట్ చేయొచ్చు. రిపీట్ ద లిస్ట్
రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనకు కావాల్సిన సార్లు మన లిస్ట్లో ఉన్న డేటాని రిపీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లిస్ట్లో ఉన్న డేటాని 2 టైమ్స్ మాత్రం రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంటూ 2 పెడితే చాలు, నాకు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో 2 టైమ్స్ రిపీట్ చేసి L3లో స్టోర్ చేసుకుంటున్నా, L3 ప్రింట్ చేస్తున్నా. సో నేనైతే రన్ చేస్తున్నాను. నాకైతే 2 టైమ్స్ ఎక్స్టెండ్ అవ్వాలి. ఇప్పుడు చూసుకుంటే 2 టైమ్స్ నాకు ఎక్స్టెండ్ అయిపోయింది. సో నాకు 2 టైమ్స్ కాదు 5 టైమ్స్ ఎక్స్టెండ్ అవ్వాలనుకుంటున్నా. సో ఇంటూ 5 పెడితే చాలు, 5 టైమ్స్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది. ఒకసారి రన్ చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 5 టైమ్స్ ఎక్స్టెండ్ అయిపోయింది. ఇలా మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడుకొని కావాలంటే మన డేటాని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అండ్ మల్టిప్లికేషన్ ఇంటూ ఆపరేటర్. ఇలా మనం మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ప్లస్ ఆపరేటర్ని అండ్ ఇంటూ ఆపరేటర్ని పైథాన్లో వాడుకోవచ్చు ఫర్ లిస్ట్. ఇప్పుడు మనం మన లిస్ట్లో ఉన్న డేటాని క్లియర్ చేయాలంటే నాకు ఏమన్నా ఫంక్షన్ ఉందా అనే దాని గురించి చెప్తాను. సో మనకైతే మన డేటాని క్లియర్ చేయడానికి క్లియర్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇన్బిల్ట్ ఫంక్షన్ని మనం మన లిస్ట్లో ఉన్న డేటాని క్లియర్ చేసేయచ్చు. దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లిస్ట్ నేమ్ రాసుకోవాలి, తర్వాత డాట్ క్లియర్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడితే చాలు మన లిస్ట్లో ఉన్న డేటా క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను L3లో ఉన్న డేటాని క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ L3ని ప్రింట్ చేస్తా, తర్వాత L3లో ఉన్న డేటా క్లియర్ చేసి తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తా. సో కరెంట్లీ L3లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ కరెంట్లీ L3 ఏముందనేది ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. సో నేను ఫస్ట్ ఇప్పుడు L3 డాట్ క్లియర్ అనే ఫంక్షన్ వాడుకొని నా L3లో ఉన్న డేటాని క్లియర్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏముందనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా నా డేటా. సో ప్రెజెంట్ L3 అనేది ఏమొస్తుంది అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేనైతే ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం అనుకుంటున్నా. క్లియర్ చేసిన తర్వాత నాకైతే డేటా ఏం రాకూడదు. ఒకసారి అయితే అవుట్పుట్కి రన్ చేస్తున్నా, చెక్ చేస్తున్నా. సో కరెంట్లీ నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఈ డేటా వచ్చింది. కానీ క్లియర్ చేసిన తర్వాత నాకు ప్రెజెంట్లో డేటా ఏముంది, ప్రెజెంట్ L3 ఎంటీ ఉంది. ఇలా మనం క్లియర్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మన లిస్ట్లో ఉన్న డేటాని క్లియర్ చేసేసచ్చు. ఇలా మనం మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అండ్ క్లియర్ అనే ఫంక్షన్ వాడుకొని మన లిస్ట్ని ఆపరేట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్లు. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and hit the bell icon to get the latest updates. Thanks for watching again.